మాకు జనువుల మళ్ళీ మాకు కూడా 1450 పంటాం మేము. మావి బోర్లు ఉన్నాయి, 3 పంటలు పడుతుంది మాకు ఇక్కడ. మొక్కజొన్న ఎత్తా, పత్తి ఎత్తా, మళ్ళీ ఏదో వేసుకుంటాం. ఎత్తా ఇష్టం ఉండవు. కొంచెం డెవలప్ చేయమంటే ఇటు కూడా మేము. ఇప్పుడు రైల్వే స్టేషన్ అంటారు, రోడ్డు అంటున్నారు, ఈ డెవలప్ కావాలి కదా. పద్దాక ఆ మొదల కింద చేస్తే మాకేంది అనేది మా కోరిక. అదే వాళ్ళకి 3 పంటలన్నీ 1450 ఇచ్చారు. మాది 3 బోర్లు ఉన్నాయి, అందరూ కరెంట్ బోర్లు ఉన్నాయి. ఇక్కడ 3 పంటలు పడుతాం. మాకు కూడా వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఏమైనా అడుగుతాం మేము. 1250 కాకుండా సరే బలవంతంగా ఒకటి చెప్పేది దానికి నేను ఎక్కువ కొడతానంట మరి ఏం చేద్దానికి. సామ్రాజ్యం ఈటే కదా మాకు ఓకే, మాకే అభ్యాసం లేదు. కొంచెం మాకు డెవలప్ చేయండి. వాళ్ళు కంపెనీలు పెట్టండి ఈ మెరక మీద, కొండలు మెరకలు ఈ బాగా ఆ మందకాయ గుంటలో పెట్టి ఇబ్బంది కాడికి ఇదైతే బాగుంటుంది అనుకుంటుంది. అదే ఫస్ట్ కట్టినప్పుడు అలంతారం ఎక్కడ ఆ మెరకమే కట్టినట్టే కింద కురికేది వాస్తు రాజధాని. ఆయన రుచి అవుతాడు ఏమన్నా దానికి వాస్తు బాగుంటుంది. మేము అయితే పదిహేడు వాస్తు చూస్తాం, సిద్ధాంతం చూస్తాడు. ఇల్లు ఈ మూల కట్టుకుంటాడు. అంటే రాజధాని 29 ఎక్కడ తీసుకున్నారు, ఈ మూల కట్టాలిగా. ఇల్లు వాస్తు చూస్తే ముందు ఈ మూల కట్టుకోమంటాడు ఇల్లుని. అంటే రాజధాని 29 ఎక్కడ తీసుకున్నారు, మెరక ఎక్కడ అలంతారం ఎక్కడ ముందు ఈ మూల కట్టుకోవాలి రాజధాని. అమరావతి రైతులంతానేమో మా డెవలప్ చేసి ఆ తర్వాత ఏ గ్రామానికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మరి మీరేమో యువటకు అనుకూలంగా అదే బాగా డెవలప్ చేయమండి. వాళ్ళు కంపెనీలు రాండి ఇటు అన్ని ఆ గుంటలో పెట్టకుండా బెరకమే కట్టండి. ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు అని చెప్తున్నారు. అదే అదే వేస్తారు గవర్నమెంట్, రోడ్లు వేస్తున్నారు, సైట్లు చేస్తారు. ముందు వాళ్ళు 3 ఏళ్ళు ఇదే పట్టిందండి. ఈ సైట్లు రోడ్డు సరిపోతాయి, ఇక డెవలప్ కాదు. మళ్ళీ బాబు వస్తే డెవలప్ అయిందండి. 5 ఏళ్ళు ఉంటే ఇక్కడంతా బాగుపడతాం. మళ్ళీ జగన్ అయితే మళ్ళీ మామూలే పాత పాటే తెలియదు. జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతాం. అది ఎవరు మేమే అడుగుతాం. అది పడితే తీయడు కదా ఏడా మళ్ళీ మామూలేనా. తమిళనాడు వాళ్ళు ఆడ ఒక 5 ఈడు ఒక 5 ఉంటుంది, ఎవడు పని చేయరు. ఎట్లా ఉంది బాబు, పర్లేదు అమరావతి బాగానే చేస్తాడు. అసలు టైం కావాలిగా, ఎనుకో టైం కావాలి. ఒకరోజు కాదు, ఇల్లు కడితే 2 ఏళ్ళు పడుతుంది. మరి ఒకరోజు ఎట్లా దాన్ని కడితే మాత్రం టైం పట్టింది. వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ మనకి, వ్యవసాయం పని మీద కూలీలు రాట్ల కూలీలు రానా పని రావట్లేదు. ఇప్పుడు ఇది పింఛన్ వస్తుంటే డబ్బులు ఇస్తాడు, ఎందుకు వస్తున్నాడు పనికి. రాజధాని పింఛన్ 5 వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చి 4 వస్తుంది, 9 వస్తుంది ఒకటి. వాడు ఎందుకు పెరిగిపోతాడు. మా ఒక్కరు ఇప్పుడు అలంతారం ఎక్కలు వాళ్ళకి 9 వస్తున్నాడు, ఎందుకు పెరిగిపోతాడు. రాడి 9 వస్తుంది నెలకోటి బియ్యం ఇస్తాడు. ఇంకేం పనికి రావాలండి. చెప్తారు ప్రభుత్వానికి మీరు ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు. మాకు ఏమి అడుగుతాము, ప్లస్ పెంచమంట, మాకు గజాలు పెంచమంట. మాది 3 బోర్లు పొలం, అందరూ బోర్లు కరెంట్ ఉంది. అది మా కోరిక.